సో క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? చాలా చోట్ల వినుంటాం. ఏ విషయంలో క్రియేటివ్ థింకింగ్ యూజ్ చేయొచ్చు అండ్ క్రియేటివ్ థింకింగ్ అంటే అసలు బేసిక్ డెఫినేషన్ ఏంటి? జనరల్గా క్రియేటివ్ థింకింగ్ అనేది ఒక బ్రహ్మ విద్య అయితే కాదు. నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ క్రియేటివ్ థింకింగ్ మనం యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం అదే ప్లేస్లో ఎంత ఆలోచించినా కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఎక్స్టెన్షన్గా ఏదైనా కొత్త థింగ్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, కొత్త వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడం కానీ, కొత్తగా ఆలోచించడాన్నే క్రియేటివ్ థింకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోప్ ఫ్యాక్టరీలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే అక్కడున్న ఏదో ఒక మిషనరీ ప్రాబ్లం వల్ల, ఏదో ఒక ఇష్యూ వల్ల ఎంటీ సోప్స్ అనేవి పీపుల్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ ప్రాబ్లంకి ఎలా సాల్వ్ చేయాలి అని ఎంత ట్రై చేసినా కానీ అక్కడ మిషనరీలో కానీ ఎక్కడా కానీ ప్రాబ్లం కనిపించట్లేదు. సో దీనికి ఒక వ్యక్తి కనుక్కున్న సొల్యూషన్ ఏంటి అంటే, అవి ప్యాకింగ్కి వెళ్తున్నప్పుడు కన్వేయర్ బెల్ట్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఫ్యాన్ ఇన్స్టాల్ చేయటం వల్ల సో ఏదైతే ఖాళీగా ఉన్న సోప్ కవర్స్ ఉన్నాయో ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపడ్డాయి. సో ఇలా ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అక్కడ మనం ఎంత సెట్ చేసినా కానీ కొన్నిసార్లు వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటి టైంలో ఏదో ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటాన్నే క్రియేటివ్ థింకింగ్ అంటారు.